ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలోని సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ కార్యాలయంలో సేఫ్టీ డ్రైవర్స్ అధ్యక్షులు పేక్షావలి, వైస్ ప్రెసిడెంట్ డేరంగుల కాశీరావు ఆధ్వర్యంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో యూనియన్ నాయకులు డేరంగుల కాశీరావు మాట్లాడుతూ, ఈ రోజు ఉదయం తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ చేరికలు జగన్నాటకమన్నారు. అయితే డ్రైవర్స్ అసోసియేషన్ తరపు నుంచి ఎడవల్లి గ్రామం నుండి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరిన మాట వాస్తవమేనని, వారు గత పాలకుల పాలనతో విసుగు చెంది తమ అసోసియేషన్ అధ్యక్షులు శేక్షవలి ఆధ్వర్యంలో మాపై నమ్మకంతో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగిందన్నారు. మేమందరం కూడా ఒకనప్పుడు టీడీపీ కార్యకర్తలమేనని, మేము వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరడానికి ప్రముఖ పాత్ర వహించిన సూత్రధారులు తెలుగుదేశం పార్టీ నాయకులన్నారు. సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శేక్షవలి మాట్లాడుతూ, రోజులో గంటకు ఒక పార్టీ మార్చే నాయకులు మీరని, కర్నూలు బస్టాండ్లో ఉదయం కండువా వేసి శ్రీశైలం బస్టాండ్లో ఇంకో కండువ మార్చేవారు కూడా మాట్లాడుతున్నారని అన్నారు. మా డ్రైవర్ అసోసియేషన్ కోసం తాటిపర్తి చంద్రశేఖర్ దోర్నాలలో సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన సందర్భంగా 170 మంది వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారని, అదేవిధంగా మాపై నమ్మకంతో వైఎస్ఆర్సీపీలో నాయకత్వం లోపంతో విసుగు చెందిన వారు నేడు మాపై నమ్మకం ఉంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారే తప్ప మీలా రంగస్థల నాటకాలు ఆడేవారని కాదని సమాధానం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సేఫ్టీ డ్రైవర్స్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు శేక్షవలి, వైస్ ప్రెసిడెంట్ డేరంగుల కాశీరావు, జనరల్ సెక్రటరీ రమేష్ భట్టు, వెంకట నారాయణ రెడ్డి, డ్రైవర్స్ తదితరులు పాల్గొన్నారు. ఇది సభ్యులు ఎంతమంది ఉన్నారు, ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ సమస్య ఎక్కడి దాకా వెళ్ళింది, వాళ్ళ ఆ విధంగా ఉండడానికి కారణం ఏందనేది మీరు గ్రహించి, మా సభ్యులు ఎంతమంది ఉన్నారో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది గ్రహించుకొని మాట్లాడితే మంచి మర్యాదగా ఉంటుందని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ తరఫున నేను కోరుకుంటున్నాను. ఎంతమంది ఉన్నారు, మొత్తం ఎంతమంది ఉన్నారు అనేది మొత్తం ప్రతి ఒక్కటి లిస్ట్ ఉంటుంది. వచ్చి ఎవరైతే టీడీపీ నేత లీడర్లు ఉంటారో వాళ్ళని నోరు ఉందిలేమని చెప్పేసి ప్రతిదీ కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈరోజు కూడా మేము ఆడదాకా అంటే ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయాను. ఇంకోటి కూడా టీడీపీ నేత ఒక ఆయన అన్నారు, టీడీపీలో నుంచి ఒక్కరు కూడా రారు, చంద్రశేఖర్ గారు మీరు మోసపోతున్నారు, మీ మాయ మాటలకు వీళ్ళు ఇట్లా ఇదవుతున్నారు, వాళ్ళ మాయ మాటలు మీరు పడిపోతున్నారు అని అంటున్నారు. నేను టీడీపీ పార్టీకి అభిమాని. ఈరోజు నేను చెప్తున్నాను, ఒక్కడు కూడా చేరాడు వైసీపీ పార్టీ అన్నారు. ఇప్పుడు నేను టీడీపీ పార్టీలో నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చాను నేను. మరి మీరు ఈ విధాన్ని దీన్ని ఎలా ఖండిస్తారో చెప్పండి. మరి ఇది నేను ఒక డ్రైవర్గా ఉన్నాను. ఫస్ట్ ఈ డ్రైవర్ దాంట్లో పాటు ఈ వైసీపీ కన్నా కూడా వేసుకుంటాను. ఈరోజు టీడీపీలో నుంచి వైసీపీకి నేను వచ్చాను. మరి మీరు చెప్పండి, టీడీపీ పెద్దలు అంటున్నారు కదా, మీరు ప్రతి మాట కూడా అదే విధంగా చెప్తున్నారు కదా, ఒక్కరు కూడా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి రారు, ఎవరు కూడా లేరు, మీరు మోసపోవద్దు, చంద్రశేఖర్ గారు మీరు మోసపోవద్దు అని చెప్తున్నారు. ఎందుకు మోసపోతారు, ఆయన ఎందుకు మోసపోతారు చేస్తున్నారు జనాల్ని. మీ మాయ మాటలతో మీరు మోసం చేస్తున్నారు. ఎవరు ఇక్కడ మోసపోయే వాళ్ళు ఎవరు లేరు. ఎవరు చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్క డ్రైవర్లలో ఎవరు కూడా ఇదిగా ఉండే వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు చదువుకున్న ఉన్న వాళ్ళు ఉన్నారు, తెలివిగల వాళ్ళు ఉన్నారు. మీ అంత తెలివి తక్కువ వాళ్ళు అయితే ఇక్కడ ఎవరు లేరు. దాన్ని బట్టి మీరు గ్రహించుకొని కొద్దిగా డ్రైవర్ని చూసి మాట్లాడండి. ఎందుకంటే మీకు మాకు అవసరం ఉంటుంది, ప్రతిదీ అవసరం ఉంటుంది. కానీ ఏదో పార్టీ తరఫున తీసుకొచ్చేసి ఇక్కడ ప్రతిదీ మన డ్రైవర్కి ఇష్టపడినట్టు మాట్లాడితే అది పనికి సమంజసం కాదు. దాన్ని మేము ఖండిస్తున్నాం కూడా. దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని మీరు పార్టీయుతంగా మాట్లాడొద్దు. డ్రైవర్ని దయచేసి మీరు డ్రైవర్ని ఒక మిత్రులాగా చూడండి. మేము మన పార్టీ